దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనేటువంటి డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి భాగ్యమును బట్టి సమస్త స్తుతిగణ మహిమ ప్రభావాలు యేసయ్యకే చెల్లునగాక. అందరూ బాగున్నారు కదా? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని అనుదినము మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడే మనలందరినీ దీవించి కాపాడునుగాక. ఈరోజు వాక్యం నిమిత్తం ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటేనండి, నీకేమీ తక్కువ కాదు. ఆమె ప్రభువు మన చేతి పనిని ఆశీర్వదించే దేవుడు అంటండి. చాలాసార్లు అనుకుంటుంటాం, చిన్న వ్యాపారం అండి మాది, మా చిన్న ఉద్యోగం అండి, ఏదో కూలి పనికి వెళ్తానండి, చాలని జీతం అండి. కాదండి, ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తారు, మన చేతి పనిని దీవిస్తారు. వాక్యంలో ఉంది కదా, యోబు చేతి పనిని దేవుడు ఆశీర్వదించుట చేత యోబు ఆ దేశంలో గొప్పవాడాయను అని మనం చూస్తాం. ప్రభువు దీవిస్తే చిన్న జీతమైనా, చిన్న ఉద్యోగమైనా, చిన్న వ్యాపారమైనా అక్కడ మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. ఇక్కడ అంటాడు, 40 సంవత్సరములు అరణ్యములో మీరు సంచరించిన సంగతి నేను ఎరుగుదును అంటాడు. అంటే ఎన్నో గడ్డు కాలాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు మనం ఒకసారి వెనుదిరిగి చూస్తే ఎన్ని దాటుకుంటూ వచ్చామో కదండి. అవన్నీ ప్రభువు ఎరిగి ఉన్నారట. ఆ కష్టాలన్నీ చూసి ఇప్పుడు అంటారు కదా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఎన్ని కష్టాలు అనుభవించామో, ఎన్ని నష్టాలు అనుభవించామో, ఎన్ని సమస్యలు అనుభవించామో, ఇప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనకేమీ తక్కువ కాకుండా ప్రభు చేస్తారండి. ఇంట్లో లేమి లేకుండా ప్రభు చేస్తారు. సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయినటువంటి ధనం, సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ప్రభు మనకు దయచేయబోతూ ఉన్నారు. సారీపత్ అనే విధవరాలండి, తినటానికి ఏమీ లేదు, ఇదే నాకు ఆఖరి భోజనం, నేను నా కుమారుడు తిని మేము చావసిద్ధమై ఉన్నాం అనుకుంటా ఉందండి. ఈ లోపల దైవజనుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటే మొదటి అప్పాన్ని దైవజనుడికి ఇవ్వగా అనేక దినములకు సరిపడ ఆహారం వారు ఆ కరువులో తిన్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉందండి. కాబట్టి ఈరోజు దేవుని బిడలారా, మీరు కొదువులో ఉన్నాము, అప్పుల్లో ఉన్నాము, కొరతల్లో ఉన్నాము, సమస్యల్లో ఉన్నాము, అరే నా బ్రతికెలా అనుకుంటా ఉన్నారేమో. ప్రభు చెప్తున్నారు, మీకేమీ తక్కువ కాదు. ఆమె దేవుడు ఏమీ తక్కువ కాకుండా మిమ్మల్ని కాపాడునుగాక, ఏమీ తక్కువ కాకుండా సమృద్ధిలోనికి మిమ్మల్ని నడిపించునుగాక, సర్వ సమృద్ధిని నా దేవుడు మీకు దయచేయనుగాక. భక్తులందరినీ ప్రభు ఎలా దీవించారో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు అలాగూ దీవించి తక్కువ కాని స్థితిలోనికి, అంటే సమృద్ధిలోనికి ప్రభువు నడిపించునుగాక. ఆమె దేవాతి దేవుని కృప సమృద్ధిగా మీకు తోడై నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, యేసయ్య నామములో ఈ దైవ వాక్కు కార్యక్రమాన్ని వీక్షించుచున్న నీ బిడ్డలందరినీ దీవిస్తున్నాం. నీ కృపతో నింపండి, క్షేమంతో నింపండి. మీకేమీ తక్కువ కాదు అన్న వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. ఏమీ తక్కువ కాకుండా వారిని ఆశీర్వదించి సమృద్ధిలోనికి నడిపించి నిత్యము నీ కృప పొందుకునే భాగ్యం ఇచ్చి, ఎలాగూ సారేపతి విధవరాలను మీరు పోషించారో, ఎలాగూ యోబు చేతి పనిని దీవించారో, అలాగూ నీ బిడ్డల కష్టాన్ని ఆశీర్వదించి నిత్య ఆశీర్వాదంలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థించి దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మనందరికీ తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.